సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. టుడేస్ న్యూస్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా? తెలీదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? హౌ కెన్ యూ టెల్? ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా తేలిక సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హిల్ విలేజ్ కింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. రవి శాస్త్రి క్లీన్ బౌల్డ్. క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఎగిరిలా పట్టుకోవడం అన్నమాట. ఏం తీసుకుంటారు? షట. పచ్చదొర తెల్లదొర అంటే వాడికే అర్థమవుతుందిరా? వాడికి ఏమైనా తెలుగు వచ్చా? గెట్ అవుట్. అవును, నువ్వేంటి ఇప్పుడే కదా ఈ మూలశం గురించి చెప్పాను, ఇంకా సీటు కత్తుకుపోతావే? నువ్వు గెట్ అవుట్. ఏమైనా కావాలంటే మాడికి వచ్చి నేను ఇడియట్. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. I'm Francis. Pleased to meet you. See, Mr. Francis, now I am going to explain what are the foods we are having in our restaurant. Rice cake, spicy vadai, wheat dosai. What do you want in this? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. టీ వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. నమస్తే. తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాడు తెలుగుడే. అమ్మా, ఇవాళ నాన్నగారు పోయిన రోజురా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఒక బండి కట్టిన రెండెడ్లలో ఒకటి పోతేనే రెండోది దిగులతో పోతుందిరా. ఆయన పోయినా నేను ఇంకా ఎందుకు బతికున్నానో తెలుసా? మీకోసమే బాబు. మీ నాన్నగారు చెమటతో రక్తంతో కట్టిన ఇల్లు బాబు ఇది. ఈ ఇంటి ప్రతి రాయిలోనూ ఆయన ఉన్నారా. నాకున్న ఒకే ఒక కోరిక, ఆయన ప్రాణం పోయిన ఈ ఇంట్లోనే నేను కూడా కన్ను మూయాలని. అసలు ఇవాళ నీకు ఏమైందమ్మా? డోంట్ వర్రీ పిన్ని, యు లివ్ లాంగ్. నువ్వు చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది. రాజా షుడ్ గెట్ మ్యారేజ్, సిస్టర్ కమలా షుడ్ గెట్ మ్యారేజ్, ఐ షుడ్ గెట్ 2 మ్యారేజ్. మాకు పిల్లలు పుట్టాలి. వాళ్ళు నిన్ను గ్రాండ్ మా అని పిలవాలి. రాజా, కనీసం నేను పోయే వరకైనా ఈ ఇంటిని అమ్మటం గాని మార్చడం గాని చేయకు బాబు. ఈ ఇంటి గోడ పైన గుణపం పడితే అది మీ నాన్నగారు గుండెల్లో దిగినట్టు ఉంటుందిరా నాకు. ఓకే, బయట పెట్టండి. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారు. సార్, ఈ క్యాండిడేట్ మీద మీ అభిప్రాయం? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరిలో ఈఎంఐ ఎలిజిబుల్ క్యాండిడేట్ సార్. ఐ టు ఫీల్ ద సేమ్. డూ వన్ థింగ్, వెంటనే అమ్మాయి పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయండి. ఎస్ సార్. ఆమెను లోపలికి పంపించండి. వదలండి, ఎవరైనా వస్తారు. నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి ఎవ్వరూ రారు. మీ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా? ఎందుకు? నేను అపాయింట్ చేసినందుకు కాదు, పరాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు చేసినందుకు. అది ఆఫీస్ డిసిప్లిన్ కోసం. ఇది నీ కోసం, ఇది నా కోసం, ఇది మన కోసం. ఉద్యోగంలో చేరిపోయావుగా, ఇక మీద రోజుకి 7 గంటలు ఒకరినొకరు చూసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే 7 గంటలు ఇంకర్మా, 24 గంటలు మీ ఎదురుగానే ఉంటాగా. కానీ మన పెళ్లికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమిటి? నాకు రాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నేను ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆహా, అయితే ఆయన కూడా చేసుకోమని చెప్పండి. అదే కదా సమస్య. ఏ? ఆ జిడ్డు వెధవ ఆడపిల్లని చూస్తే ఆమెడు దూరంలో ఉంటాడు. అలాగా? వాడు ప్రేమించేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఆయన ఏం చేసుకుంటారు? కూర్చో, కూర్చో.
పడుకో. వీడి పేరు ఆ? రాజా, కొండపల్లి రాజా. వీడి జిడ్డువాది అన్నాడే, వాడు నేనే. పేరేంటి? అశోక్. Shut up. అడిగింది నేను కాదు, బ్లడీ ఫుల్. శాంతి. అయ్యో, వీడిని నమ్ముకుంటే నీ జీవితం అంతా అశాంతేనమ్మా. రేయ్, స్నేహితుడి గురించి అలాగైనా చెప్పేది. అడ్డు తప్పుకో. చూడమ్మా, వీడికి బాగా ఆస్తుంది, పైగా మగాడు. డబ్బున్న కుర్రాళ్ళకి బుద్ధులు తిన్నగా ఉండవు. అయినా వీడినే చేసుకుంటావా? శుభం, ఈ వెదవ డబ్బున్నాడే గాని చాలా మంచోడమ్మా. సరదాగా అన్నాను. రేయ్, నీకోసం జున్ను తీసుకొచ్చాను. ఈ తీపి తిని మీ పెళ్ళి ఇప్పుడు చెప్పు. అది నీ చేతుల్లోనే ఉంది. ఎలా? మనం అనుకున్నదే కదరా. నువ్వు 3 ముళ్ళు వేస్తుండగా నేను 7 అడుగులు నడవాలని, నేను 7 అడుగులు నడుస్తుండగా నువ్వు 3 ముళ్ళు వేయాలని. పెళ్ళే. ఉమ్. రాహులు కేతు గురుడు. ఏ జరగదా? మా గురుడికి లెగ్గు హ్యాండ్ బాగానే ఉన్నాయి. కానీ గురుడు ఉండాల్సిన చోట లేడే, నీచ స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ఏ స్త్రీ మిమ్మల్ని చూసినా మీరు చూడొద్దు, ఏ స్త్రీ మిమ్మల్ని పలకరించినా మీరు పలకద్దు. అసలు స్త్రీ అనే పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెయిన్ ఫ్యూజే లాగేశాడే గురు. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది, కంట్రోల్డ్ గా నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది. వచ్చే ప్రమాదం ఏ పిల్ల రూపంలో ఎప్పుడొస్తుందో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సింగిల్ టీఆర్ కప్ టీ, మామూలు టీఆర్ మసాలా టీ. నాకు టీ అవసరం లేదు. దెన్ ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? అడ్రస్ ఇంగ్లీష్ లో రాసుంది, అందుగురించి నా దగ్గరకు వచ్చింది. ఇట్స్ న్యాచురల్. SAVARI సవారీ. సవారీ సవారీ వీధి ఈ దరిదాపుల్లో లేదండి. ఎందుకంటే ఇంగ్లీష్ నలా ఖూనీ చేస్తారు? అది పిచ్చిపూ సవారీ వీధి కాదు, పిచ్చిపూ సవారీ వీధి. ఐ నో మన ఇంగ్లీష్ చకచగా మాట్లాడగలం, బట్ రీడింగే కొంచెం వీకు. ఆ వీధి ఎక్కడుందో కాస్త చెప్తారా? ఈ వీధికి దారి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే దారిలో దేరి సో మెనీ సందులు అండ్ మెనీ మెనీ గొంతులు. వెరీ వెరీ డిఫికల్ట్. రాజా మేడం, లుక్ దట్ యంగ్ ఫెల్లో. చి నాట్ దిస్ ఫెల్లో, దట్ బ్లాక్ డ్రెస్ with palm cap. He is Mr. Raja. You follow him, you get that Vidhi. ఎలా? Because opposite to his house, Pichi Musavari Vidhi. థ్యాంక్ యూ. Welcome. టీ. మిస్టర్ రాజా, ఏం తమ్ముడు, ఏం కావాలి? ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? ఓహో, ఊరు కొత్త. మనకు చదవడం కాస్త ఇబ్బంది. ఏంటి జోబన్ ఎత్తుగా ఉంది, లోపల పెట్టావు? నువ్వు ఆడుపిల్లవా? అవును. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక స్త్రీ అనే పదార్థానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అడ్రస్ అడిగితే అలా పారిపోతారేంటి? ఇంకో 6 నెలల తర్వాత చెప్తాను. 6 నెలల తర్వాత? ఇదిగో మిస్టర్ రాజా. ఎటు వెళ్ళిపోయి ఉంటాడబ్బా? టాక్సీ కావాలా? ఒక మనిషిని ఓ అడ్రస్ గురించి అడిగాను, అంతే పారిపోయాడు. ఈ ఊరు కొత్త? అవును. ఏ అడ్రస్ అమ్మా? పిచ్చిపూ సవారీ వీధి. ఇక్కడ దగ్గరే, ఎక్కడ తీసుకెళ్తాను. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అర్థం చేసుకో. టాక్సీ ఇక్కడ అబ్బి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అర్థం చేసుకో.
నేను వెళ్ళాక ఈ అమ్మాయిని ఏం చేస్తారు? అర్థం కాలేదా? ఫేస్ చేస్తా. గొడవలు అయిపోతాయి. నువ్వేమన్నా కాపాడుతావా? కాపాడితే నువ్వేనా? ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఆర్డినరీ ఛాలెంజ్ కాదు, ఈ అమ్మాయి మీద చెయ్యి వేయనీయకుండా కొడతాను. ఏంటి అమ్మాయి మీద చెయ్యి వెయ్యి నీకుండా కొడతావా? వేస్తే వేసిన వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు. ఏంట్రా పట్టుకుంది నాకు కోళ్ళే కొమ్ము? ఇదిగో ఆ చిలక జోషి వాడు చెప్పిందంతా నిజమైపోతుందిరా. ఓకే ఇట్స్ ఓకే. అది కాదురా, ప్రమాదం ఆడపిల్ల రూపంలో నా వెనకే తరుకొస్తుందా? డోంట్ వరీ వెయిట్ మేడం వెయిట్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నౌ? మీరేం చెయ్యక్కర్లేదు, చెయ్యాల్సిందంతా ఈయనే చేశారు. ఎవ్రీథింగ్ ఫినిష్. ఏం చేసావురా? ఏం లేదురా, ఈ పిల్ల నా రౌడీలు ఆలరు పెట్టారు, నేను రెచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఇట్స్ వెరీ గుడ్. చేసింది మంచి పనేగా, ఇంకెందుకు పరిగెత్తడం? బై అది నాకు అర్థం కావట్లేదు. ఈస్ హ్యాపీ ఆఫ్ మీ. ఏ ఫ్రైడ్ నో ఫ్రైడ్ హాఫ్ బాయిల్డ్. టు టెల్ ద ఫ్యాక్ట్, మా వాడు మహా దేశముతురు. హీస్ ద పిస్తా. పిస్తా? పిస్తా మీన్స్ ప్రిన్స్. ప్రిన్స్ ప్రిన్స్? రియల్లీ? రియల్లీ. ఇంగ్లీష్ లో ఏంటి రబూతులు దొరుకుతున్నావు? ప్రిన్స్ అంటే ఏంటి? ప్రిన్స్ అంటే పాలవాడు. ఆర్ యు ప్రిన్స్? యా. రాజా, నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు. ఈ పిల్లను చూస్తే నాకు ఇంతకు డౌట్ గా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళిపో. అవును, నాకు చిన్న డౌట్. ప్రిన్స్ అంటున్నారు, రాజా అని పిలుస్తున్నారు. యువరాజా అని పిలవచ్చుగా? నౌ ప్రిన్స్, టుమారో కింగ్. కాబోయే రాజు, అందుకే రాజా అని పిలుస్తున్నాను. ఐ సీ. బట్ హి ఇస్ వెరీ సింపుల్. yes yes simple simple like me but heart very big. ఐ సీ. రోజుకు 70-80 జీవాలు పోషిస్తుంటాడు. he is feeding 70 to 80 lives per day. అయితే వాడు చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. పైగా మా వాడంటే వాళ్లకు మహా గౌరవం. వీడు కూడా వాళ్ళని చాలా గారంగా చూసుకుంటాడు. ఏదైనా తేడా వచ్చిందో అందరినీ వరుసగా నిల్చోపెట్టి కడిగి పారేస్తుంటాడు. Is it? యా
ఇఫ్ యు మూవ్ ఐ గో. సారీ థ్యాంక్ యూ. ఎలా ఉందిరా? ఆవుకు బాగా స్నానం చేసి అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఛ, అదే మాటరా, రాజాలా ఉన్నావు. అవును, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు మనం ఓ పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడికి వచ్చే ఆడపిల్లలు నిన్ను చూసి మూర్చపోవాలి. అంత సీన్ ఉందా? పద 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 పద. Come on, yeah. యా ఇతనే నా ప్రిన్స్. అమ్మా, పాల్ పాల్ పాల్. సుబ్బు సుబ్బు నిన్నే. అబ్బా ఏమిటే పాలు పెంచుకోవే. రండమ్మా త్వరగా, ఇంకా 10 ఏళ్ళకి పోయాలి. నమస్కారం అండి. ప్రిన్స్, ఇదేంటండి మీరు పాలు? అమ్మ కొంట్లో బాగాలేదండి, అందుకే నేను తీసుకొచ్చా. మీరు పాలవాళ్ళ? అవునండి, మా దగ్గర 40 ఆవులు ఉన్నాయండి, ఒకటే అమ్మబోతండి. 20 గేదెలు ఉన్నాయండి, 2 దున్నులు ఉన్నాయండి, వాటి పర్లేదండి. ఏయ్, గ్యాస్ కొడుతున్నారు. నన్ను చూడాలని యు హావ్ కమ్ ఇన్ డిస్గైజ్ నో? యా అమ్మా అమ్మా, ఏమిటే? తొందరగా రామ్మా. చూడమ్మా. అయ్యో అయ్యో, ఏమిటి ఈ అన్యాయం? రాజా, ఒరే రాజా, ఆ. ఇలారా. ఏంటమ్మా? మన స్థలంలో రాత్రికి రాత్రి ఎవరో గుడిసెలు వేశారా? ఏదో బోర్డు కూడా పెట్టారు. అలా చూస్తూ నిలబడతావేంట్రా? వెళ్ళి అసలు సంగతి ఏమిటో కనుక్కో. వెళ్ళు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి మా స్థలంలో గుడిసెలేశారు? ఎవరిని అడిగేశారు? ఎవరిని అడిగేది? మా సార్ తలుచుకుంటే చార్మినార్ మీద గుడిసెలేపించగలరు. ఆయనకు పర్మిషన్ గిర్మిషన్ అక్కర్లే. ఓహో అలాగా. ఎవరు సార్ మీ సారు? గా బోర్డు చూడు, సింహాద్రి అప్పన్న ఎమ్మెల్యే. ఓహో, సింహాద్రప్పన్ గారా? అయితే వేసుకోండి. వేసుకోండా? వీడికి ఏమైనా మతిపోయిందా ఏంటి? ఒరే రాజా. సార్, మన నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటారండి? ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగ బాధపడిపోతున్నారండి. చూసావు పిఏ, జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. నిజమేనండి. అది సరే, మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు? రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం 2 చేతులా సంపాదించుకునేది ఎప్పుడు అని తెగ బాధపడిపోతున్నారండి. ఛ, దరిద్రులు, వీళ్ళు డబ్బు సంపాదన తప్పితే వేరే జాచలేదయా. నిజమేనండి. అయ్య బాబు, నేను కదండి. పిఏ, సార్, ఇదేంటయ్యా సెంటు నొక్కుతుంటే బరిల్ సౌండ్ వస్తుంది? సౌండే కాదండి, వాసన కూడా అదో రకంగా వస్తుందండి. ఇంట్లో గొడ్లంటే లోకం ఏంటి? ఎవరా నీకు తొలగొచ్చింది? నేను కాదండి. నేనేనండి. నా పేరు రాజా, కొండపల్లి రాజా. నా పేరు ముద్దుకృష్ణ అండి. అందరూ నన్ను ముద్దుగా కిస్సు కృష్ణ కిస్సు కృష్ణ అని పిలుస్తుంటారు. మేమిద్దరం ఈ గుడ్లు మీ నియోజకవర్గమేనండి. కానీ వీటికి ఓటు హక్కు లేదండి. ఉన్న మీకు వెయ్యవండి. దండాలండి. అంటానండి. రేయ్, ఎంత ధైర్యం మీకు చెప్పండి? ఆ? దొరికాను. ఓయ్ బాబోయ్. లక్ష్మి, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమనుకోకండి, జంతు కదా, కాస్త విశ్వాసం ఎక్కువ. వాటి యజమాని ఎవరన్నా ఉన్నా అంటే కొళ్ళబొడి చేస్తారు. పాపం వాటికి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ తేడాలు తెలియవు కదా. ఎరా ముద్దు? యు ఆర్ 100% కరెక్ట్ గురు. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో గొడ్డలు కడతారా? అదే మాట నేను అడుగుతున్నాను రా. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలు ఇస్తావరా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పేరా? వీటిని కట్టే స్థలంలో మీ మనుషులు వచ్చి పాకలేశారు, అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను. ఇద్దెలా ఉందిరా ముద్దు? ఇది కొండపల్లి రాజా దెబ్బ. లక్ష్మి తప్పుకో. చూడండి,
జనం మీకు పదవిచ్చింది ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించమనే గాని కనపడ్డ ప్రతి ఖాళీ స్థలంలోనూ 4 గుంజలు పాతించమని కాదు. మీకు పాలించడం ఎలాగో చేత కాదు, కనీసం పాలిచ్చే పశువునైనా గౌరవించడం నేర్చుకో. అడే కొండపల్లి మీదే చెయ్యెత్తావా? ఓ మై గాడ్, ఇట్ ఈస్ యువర్ బ్యాడ్. మీరే వాటితో ఫోటోలు తీయించుకోవడానికి రమ్మన్నారని చెప్పారండి. రెచ్చిపోతే చచ్చిపోతారు. నాతో పెట్టుకోకండి. గొడ్డు మీద దెబ్బ పడిందో Can I join? No. Take rest. దున్నపోతులా కుబ్బేశాడే. ఎవరికి చెప్పుకోను. ఏంటి ఇంతేనా? ఇంకెవరన్నా ఉన్నారా? ఆకలైతే 10 మందికి పెట్టడం, అవసరమైతే 100 మందిని ఎరగొట్టడం ఈ చేతులకు అలవాటు. నీ ఇంటికొచ్చి ఇంతమందిని చావుబాది నాకు, నా ఇంటి ముందు పాకలేసిన మీ మనుషుల్ని మక్కలెరగదని కుడిసెలు పీకి పారేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. న్యాయం కోసం పోలీసుల దగ్గరకో లాయర్ల దగ్గరకో వెళ్తాననుకున్నారేమో. అది కొండపల్లి రాజాకు అలవాటు లేని పని. వీడి దగ్గర న్యాయానికి న్యాయం దెబ్బకు దెబ్బ. గాంధీ గారు ఇది చెప్పారు, నెహ్రూ గారు అది చెప్పారని మీరు స్టేజ్లో ఎక్కువ ఉపన్యాసాలు ఇస్తుంటారు. వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పుంటారు. ఒరే మంత్రులు, చేతనైతే ప్రజలకు ఉపకారం చేయండి, అపకారం మాత్రం చెయ్యకండి. కానీ మీరు చేస్తున్న పని ఏమిటి? ఎలక్షన్ టైంలో మాత్రం ఓట్ల కోసం దండాలు పెడుతుంటారు. పదవులు రాగానే పేదలు కడుపులు కొడుతున్నారు. డబ్బు సంపాదించడానికి ప్రపంచంలో చాలా మార్గాలున్నాయి. దయచేసి పవిత్రమైన రాజకీయాన్ని దానికి ఉపయోగించకండి. వస్తాను. చూడండి, ఇంతవరకు పాలల్లో నీళ్లు కలపడం, మనసులో మర్మం దాచుకోవడం తెలియని వాడిని. నా మాటలు మిమ్మల్ని ఏమైనా కష్టపెట్టుంటే క్షమించండి. పదలక్ష్మి. వాట్ ఏ సర్ప్రైజ్. రాజా, ఏంట్రా? See, all గుడిసెలో మాయమ్స్. రాజా రాజా, నువ్వు వచ్చే ముందు ఇక్కడికి కొందరు లారీలో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏదో గుసగుసలాడారు. వెంటనే గుడిసెల్ని పీకేసి లారీలో వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు అక్కకి నమస్కారం కూడా పెట్టేళ్లారయ్యా. నిజమమ్మా? అవునరా. అవును, ఇంతకు నువ్వు అక్కడ ఏం చేసావు? పిన్ని, ఒకరా ఇద్దరా? నో,
12 మంది. Yes, 12 fellows. I got angry on my nose. వెంటనే ఇచ్చాను లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ మై ఫైట్. నువ్వా? ఏంటి రాజా అలా ఆశ్చర్యం చూస్తున్నావు? గుడిసెలన్నీ మాయైపోయినా నేనే తీర్చాను. ఇయే కాదు, ఇలాగ ఆక్రమించుకున్న స్థలాల్లో గుడిసెలన్నీ కూడా తీసేమని మా వాళ్ళు పురమాయించాను. ఎవరు? మీ అమ్మగారా? అవునండి. నమస్కారం అమ్మా. నమస్కారం. రాజా, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండగా పవిత్రమైన రాజకీయాన్ని ఎందుకు వాడుకుంటారు అని. ఆ మాట నాకు కళ్ళు తెరిపించిందయ్యా. ఇదే మాట 10 ఏళ్ల క్రితం ఎవరైనా అనుంటే ఈ సింహాద్రి ఇలా తయారయ్యేవాడే కాదు. ఇప్పుడైనా పెద్దగా చెడిపోయిందే లేదు. ఈ రోజు నుంచి కొత్త సింహాద్రిని చూస్తారు జనం. చూడు రాజా, నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. వస్తానమ్మా. మంచిదండి. చూడమ్మా, కొడుకునంటూ కంటే ఇలాంటి కొడుకునే కనాలమ్మా. శాంతి, ఒకసారి అర్జెంటుగా నా క్యాబిన్కి రా. నువ్వు రామని చెప్తాను. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా? ఏ వెళ్ళిపోయారని చెప్తే చిన్న కొంటి పని చేయడానికా? నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే చిన్న కొట్టి పని కాదు, పెద్ద కొట్టి పని చేయమని నువ్వే అడుగుతావు. అంత గుడ్ న్యూసా? ఎస్, ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. నిజంగా? కంగ్రాచులేషన్స్. అంత గుడ్ న్యూస్ చెప్తే ఇంతేనా? ఇంకేం కావాలి? మ్మ్. చూ, వదలండి, ఎవరైనా వస్తారు. ఏయ్, అబ్బా వదలండి, ప్రభాకరం చూశాడు. చూసేశాడా? వెరీ గుడ్. ఇన్నాళ్ళు మన సంగతి నాన్నగారికి ఎలా చెప్పాలా అనుకున్నా. ఇక మనకు ఆ బాధే లేదు. పెళ్లి కూడా వాడే జరిపించేస్తాడు. చిచ్చి ఇన్నాళ్ళ నుంచి ఈ చండాలం జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు? చండాలం అనే చెప్పలేదు. స్టెనోల్ని సవర్ తీసుకోవచ్చు కానీ తాళం చెవులు పవర్ ఏంటి? రోజు ఎదురుగా కూర్చుంటుంది కదా, అంగాంగాలు చూపించి లొంగ తీసుకొని ఉంటుంది. ఎలా లొంగ తీసుకుందన్నది కాదు, వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలన్నది ముఖ్యం. నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి అది మన ఆఫీసులో కనపడటానికి వెళ్ళలేదు. పనిలో నుంచి పంపేయమంటావా లేకపోతే ఏకంగా పైకే? నాకు ప్రాణం కంటే పని ముఖ్యం. ఏం చేస్తావని ఇష్టం. బిల్డింగులు కట్టడమే కాదు, కూల్చటం కూడా తెలిసిన వాణ్ణి. ఏం చేసినా అశోక్కి తెలియకుండా చెయ్యి. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? వెంటనే శాంతి మళ్ళీ తాళి కట్టి. నీకు పెళ్లి కాకుండా నేనైనా పెళ్లి చేసుకునిరా. నా పెళ్లి ఇప్పట్లో జరగదని చిలక జోషంతో తేలిపోయింది కదా. నాతో ముడి పెట్టుకున్నావంటే శాంతి మెడలో 3 ముడులు కాదు కదా, ఒక్క ముడి కూడా వేలు. నా మాట విని మీ నాన్నగారు తిరిగి వచ్చేసరికి పెళ్లి చేసేసుకో. రాజా, ఏంటి ఆ సలహాలు? వాళ్ళ నాన్నగారికి తెలియకుండా అశోక్ పెళ్లి చేసుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆయన బాధపడతాడు, చేసుకోపోతే బతుకంత వీడు బాధపడతాడే. అది కాదమ్మా, నాన్నగారి గురించి మీకు తెలుసు కదా. ఆయనకు ఆస్తి, అంతస్తు, హోదా ముఖ్యం. శాంతి లాంటి ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మరేం లేదు బాబు, మేం దగ్గర ఉండి ఈ పెళ్లి జరిపించామని తెలిస్తే ఆయన మా మీద కక్ష పెంచుకుంటారేమోనని నా భయం. మీరన్నది నిజమే. అనవసరంగా మిమ్మల్ని ఇందులో ఇరికించడం అంత మంచిది కాదు. అందుకే నేను శాంతి వెళ్ళి ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటాం. వస్తానమ్మా. రే ఆగ్రా, ఏంటమ్మా ఇది? మనం అందరూ ఉండగా వాడు అనాథలా గుడిలో పెళ్లి చేసుకోవటం ఏం బాగుంటుంది? అవునమ్మా. సర్లే, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వు అశోక్ వెళ్ళి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. ఏంట్రా, వెళ్ళిన పని పూర్తి కాకుండా వచ్చేయమన్నావు? ఇక్కడ పెళ్లి పని పూర్తి అయిపోతుందని. 1926 మా నాన్న లండన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని చివరకు లండన్ నుంచి తిరిగి వచ్చిన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఐ బోట్ ఫర్ దెమ్. అందుకే ఇంగ్లీష్ బాగా తెలుసు. నీ లైఫ్, నీ వైఫ్ ఇద్దరూ బాగుండాలి. విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. ఇట్స్ ఓకే. అశోక్ నానొస్తున్నాడు.
నేను బిల్డింగులు కట్టించేవాడిని కానీ కాపురాలు కూల్చేవాడిని కాదు. ఆ, రాజా, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అన్నట్టు రుణం ఉంచుకోవడం నాకు అలవాట్లేదయ్యా. తొందరలోనే తీర్చుకుంటా. భలేవారు సార్, ఇందులో నేను చేసినే ఉంది. నువ్వు చేసింది ఏమిటో తిరిగి నేను చేసి చూపించినప్పుడే కదా నీకు తెలిసేది. వస్తాను. ఏదో భూగోళం బద్దలు కొడతానని భూదేవిలో అక్షంతలు వేసి ఇచ్చారేంటి? నేను వేసే ప్రతి అడుగులోనూ బంగారపు గని ఉంటుందిరా. తెలివైన వాడు ఇప్పుడు ఆవేశపడి ఆలోచించి దెబ్బతీస్తాడు. రాజా రాజా ఏంట్రా ఏంటి పొద్దునే డాన్స్ కొడుతున్నావు? నిన్ను మిలియనీర్ చేస్తున్నాడు ఎక్కిస్ కృష్ణ. మిల్లిన్నా? అబ్బా, నీకు ఇంగ్లీష్ రాదు కదూ. మిలియనీర్ అంటే కోటీశ్వరుడు. నిన్ను కోటీశ్వరుడు చేస్తాను. కల్లోనా? కాదు, ఇలాలో. హియర్ ఇట్ సెల్ఫ్. బ్యాంక్ కన్నా వేద్దామా? నో నీడ్. ఆ బాక్స్ కన్నం వేస్తే చాలు. కమ్ బాబు, కమ్ నియర్. డోంట్ ఫియర్. ఏంట్రా ఇదంతా? వెయిట్, ఓపెన్ ఇట్, షో ఇట్ టు హిమ్. హీ కాంట్ బిలీవ్ ఇట్. 25 lakhs, 25 లక్షలు. ఎందుకు? నువ్వు ఈ స్థలం వాళ్ళకి అమ్మితే వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్. నేను ఈ స్థలం అమ్మను. రాజా, నో సెంటిమెంట్స్. అమ్మ ఇల్లు అమ్మతున్నది కానీ స్థలం అమ్మతం లేదుగా. ఈ స్థలం అమ్మితే గుడ్లు ఎక్కడ ఉంటాయి? సింపుల్. వచ్చే డబ్బుతో 7 అంతస్తులు మేడ కట్టి 7వ అంతస్తులో ఏసీ రూమ్ లో పెడతాం మన గొడ్లని. చూడండి, మా వాడు మిమ్మల్ని తెలియక తీసుకొచ్చాడు, దయచేసి వెళ్ళిపోండి. తెలియంది అతనికి కాదు, నీకు. లెక్కలో ఎక్కాలో తెలియని నువ్వే పొరపాటు మాట్లాడుతున్నావు. నీ లెక్కల్లోంచి అమ్మ కూడదు అనే ముక్క తీసేసి కూడికలో తేడా రాదు, కోటీశ్వరుడు అవుతావు. చూడండి, డబ్బు సరిపడిగా ఉంటే అది మనల్ని కాపాడుతుంది. మితిమీరితే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. నాకున్న చాలు, దయచేసి వెళ్ళరండి. నువ్వు అమ్మకపోయినా ఆ స్థలం నేను తీసుకుంటాను. నేను అమ్మకుండా మీరెలా తీసుకుంటారు? బలవంతంగా. ఏంటి బలవంతం? నా కోడిదోడు కొమ్ము. చూడు మిస్టర్ రాజా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మర్యాదగా ఇది తీసుకో, లేకపోతే ఈ స్థలంతో పాటు ఈ డబ్బును కూడా పోగొట్టుకుంటాం. ఏంట్రా పోగొట్టుకుని నా పచ్చగడి కట్ట? చూడు, ఒట్టేసి చెప్తున్నాను, 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా గొడ్లకు నేను జనప కట్ట కింద పెడతాను. ప్లీజ్, అతను అమ్మనంటున్నాడుగా. తొందరగా తీసుకెళ్ళమ్మా, లేకపోతే తంటాడు. చూస్తా. ఏంటిదే చూసేది? పేడకడి. ఎప్పుడు తీసుకురాను. పిన్ని, అవతల సినిమా టైం అవుతుంది. మనం బ్యూటీ క్వీన్ ఇక్కడే. గంట నుండి బాత్రూమ్ లో ఉంది. సరే సర్లే, సబ్బరిగే దాకా శుభలక్ష్మి ఎలాగో బయటకు రాదు కానీ సినిమాకి టైం అవుతుంది. మనం బయలుదేరుతాం. పదండి. త్వరగా రాదు. ఇది వచ్చేటప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది. అమ్మా పాల్, పాల్, అమ్మా పాల్. లోపలికి రావయ్యా. దేనికి? పావును పట్టుకోవాలి. పావా? పావు 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 పావు. లోపలికి రమ్మంటే అరుస్తావేంటయ్యా? లోపలికి రా. పొద్దున్నే లేచి ఎవడు మొహం చూశాను రా బాబు. త్వరగా రావయ్యా. అదిగో పావు. తొందరగా పట్టుకో. పట్టుకోవాలా? అదేమన్నా మీ జడ? తొందరగా పట్టుకోవయ్యా, ఇక్కడ దూరిపోతుంది. పావు. మీరేం భయపడకండి. పావు మనకు అరుస్తుంది, మనకు భయం. మనం దానికి అరుస్తాం, దానికి భయం. నేను మంత్రం వేస్తాను, అదే వెళ్ళిపోతుంది. అయ్యా నాగరాజా, ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు. నీకు 101 బిడ్డల పాలతో అభిషేకం చేస్తాను. నేను కళ్ళు తెరిచేలోగా వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో.
పావు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అందులోంచి వెళ్ళిపోయింది. దేవుడా 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 వెళ్ళిపోయిందండి. మాట వేస్తే చెప్తారే. ఎలా చెప్పమంటారండి? యాపిల్ పండ్ల ఎర్రగా పందర్లట్లా బొత్తుగా ఉంటుంది. ఆ పిల్ల పేరేంటి? ఆ, సుబ్బు. ఆ సుబ్బు బాత్రూంలో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసానండి. దేవుడా 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 దేవుడా. ఏమిటి రాజా దేవుణ్ణి అన్నిసార్లు తలుచుకుంటున్నావు? ఒరే ముద్దు, నువ్వేనా? నేనే. ఇవాళ గౌరవం జరిగిపోయిందిరా. ఏంటి? నేను పాలు పోయటానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాను. అక్కడికి ఒక పాము వచ్చింది. యు మీన్ స్నేక్? ఆ, నన్ను పట్టుకోమన్నారు. నేను పట్టుకోబోయాను. ఇట్స్ న్యాచురల్. యు ఆర్ హీరో. ఆ పాము బాత్రూమ్ లోకి వెళ్ళాను. నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ సుబ్బలక్ష్మి స్నానం చేస్తుందిరా. నేను చూసేసానురా. చూసేసావా? మొత్తం చూసేసావా? వెరీ గుడ్. ఒరే రాజా, నీకెక్కడో పెద్ద సుడుందిరా. ఒకటి కాదు, ఏ 4-5 ఉండుంటాయి. నాకు అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో. దేవుడా 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 దేవుడా. వీడెందుకు ఏడుస్తూ వెళ్తాడు? ఆ, ఒరే సుబ్బారావు, ఆ సుబ్బలక్ష్మి. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూసినట్టు చూడాల్సిందంతా చూసేసి ఊరంతా అలా టంకేస్తున్నావేంటి? జరిగిన దానికి నీళ్ళు గోలు పెట్టాల్సింది పోయి నీ అల్లరేంటి? అసలు అసలు ఆడపిల్లని ఎప్పుడు అలా చూడలేదా? మీ మీదొట్టండి, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని. దేవుడా 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 దేవుడా. నువ్వు నన్ను పూర్తిగా చూసేసావు కదా. అలా ఓ ఆడపిల్లని ఎవరు చూడగలరో తెలుసా? పాలు పోయటానికి వచ్చి పావులు పట్టేవాళ్ళు. ఛీ, పాల గురించి తప్ప మురిపాల గురించి తెలియదయ్యా నీకు. అలా ఆడపిల్లని చూడగలిగేది కట్టుకున్న మొగుడు అక్కడే. అలాగా? నన్ను ఎలాగో పూర్తిగా చూసేసావు కదా. అయితే నువ్వు నా మొగుడివి. మై డియర్ కొలీగ్స్, ఏ గుడ్ న్యూస్ టు యు ఆల్. ఇక్కడ జరగబోయే ఆల్ ఇండియా కంప్యూటర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే జాపనీస్ డెలిగేట్స్ కి మన హోటల్లో అకామిడేషన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేబుల్ వచ్చింది. యునో, ఇట్స్ అ గ్రేట్ హానర్ అండ్ ప్రెస్టేజ్ ఫర్ అవర్ కన్సర్న్. అశోక్ రే, అశోక్ 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 రే రే, నాతో రారా. ఏంట్రా హడావిడి? ముందు నాతో రారా, చెప్తాను. ముఖ్యమైన మీటింగ్ రా, 5 నిమిషాలు వచ్చేస్తాను. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు రారా. సారీ జెంటిల్మెన్, ఐ జాయిన్ యూ బ్యాక్ లేటర్. యూ ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్. ఇలా రా రా. దేవుడా 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 దేవుడా. ఏయ్, నువ్వు నోరు మూసుకున్నా కూర్చో. చెప్పేది నీకే, కూర్చో. దేవుడా దేవుడా. చూడమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నీ పేరేంటి? సుబ్బు. ఆ? సుబ్బలక్ష్మి అండి. రే, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. ఏ? వెళ్ళు వెళ్ళు. చూడు, అసలు అతను ఏం చూసి ప్రేమించావు? ఆయన్ని చూసే ప్రేమిస్తున్నానండి. అదందరికీ తెలిసిన విషయమే. వాడికి డబ్బు లేదు, ఆ విషయం నీకు తెలుసా? తెలుసండి. వాడికి చదువు రాదు, తెలుసా? తెలుసు. కోపం వస్తే వాడు మూర్ఖుడు. అది తెలుసు. విచిత్రంగా ఉంది. డబ్బు లేని వాడిని, చదువు లేని వాడిని, మూర్ఖుడిని అసలు ఏం చూసి ప్రేమించినట్టు? కోట్ల విలువ చేసే బంగారం లాంటి ఆయన మంచి మనసు చూసి ప్రేమిస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. నా ప్రవర్తనకి అనుకోకమ్మా, ఊరికే సరదాకి అలా చేశాను. నా ప్రేమ విషయంలో వీడు అలాగే చేశాడు. మా రాజా లాంటి ఉత్తముణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్న భార్య దొరికావు. నాకు చాలా సంతోషంగా ఉంది. రే రాజా, ఇల్రా. రే, ఇవాళే అమ్మతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. నిజంగా? యా. అశోక్ అశోక్ దేవుడా 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 దేవుడా. సరే, నాకు మీలో నచ్చినవేంటో చెప్పనా? ఏంటి? కల్మషం లేని మీ నవ్వు, మాయా మర్మం లేని మీ మాటలు. మీ భార్యగా నేను కోరుకునేది ఏమిటో చెప్పనా? చెప్పు.
నాకు ఆస్తి అంతస్తు ఏమీ వద్దండి. నా రాజా ఎప్పటికీ ఇలాగే పసిపాపలా నవ్వుతూ ఉండాలి. అది చూస్తూ నేను జీవితం గడిపేయాలి. రాజా వాళ్ళు ఎవరు ఊర్లో లేరుగా, ఇక్కడ తీసుకొచ్చావండి మా? ఇదేరా బంగారపు గని. ఆ రోజు నాకు ఇష్టం లేకుండా నా కొడుక్కి పెళ్లి చేసినందుకు ఆ రాజా గారికి ₹1 కోటి ఫైన్ ఇస్తున్నా. ఆడి దగ్గర ఉంది ఆ పేడ ఆవులు బర్రెలు తప్ప. పోరా బర్రె బుర్ర వెధవ. గజం కొన్ని వేల రూపాయలు యాబిడ్ సెంటర్లో. చూడు, ఎకరన్నర స్థలం ఉంది. ఇందులో 5 స్టార్ హోటల్ కడతా. అమ్మో, మొన్నే ఆ డేనియల్ గారు స్థలం అమ్మమని అడిగితే దుమ్ము రేగొట్టి పంపాడు రాజాగాడు. మనం అడిగితే మనల్ని తంతాడు. కానీ అశోక్ అడిగితే తన్నడు. వాళ్ళ స్నేహానికి ఇదొక అగ్ని పరీక్ష. వాడు స్థలం ఇస్తే మనకి 1 కోటి లాభం, ఇవ్వకపోతే మిత్ర భేదం. ఆహా, బిల్డింగులు కట్టడమే కాదు, కూల్చటం కూడా తెలిసిన వాడిని. ఏమి తెలివితేటలు మావ. చనువు తీసుకోమాక చెప్పు తీసుకోవాల్సి వస్తుంది. నవాబు కారెక్కు.